వరలక్ష్మీ వ్రతం ఒక ముఖ్యమైన హిందూ పండుగ. ఇది శ్రేయస్సు, అష్టైశ్వర్యాలు ప్రసాదించే వరలక్ష్మీదేవిని పూజించే రోజు. కథ ప్రకారం చారుమతి అనే భక్తురాలు వరలక్ష్మీదేవిని పూజించి తన భర్త, కుటుంబం కోసం దీవెనలు పొందింది. ఈ వ్రతం స్త్రీలు సుఖసంతోషాలతో ఉండటానికి, పుత్రపౌత్రాభివృద్ధికి తోడ్పడుతుంది. వరలక్ష్మీ వ్రతం కథ. కైలాసంలో ఒకరోజు శివుడు పార్వతీదేవికి వరలక్ష్మీ వ్రతం గురించి వివరించాడు. ఈ వ్రతం స్త్రీలు పాటిస్తే సర్వ సౌభాగ్యాలు, పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతాయని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, ఓ దేవా, ఆ వ్రతం ఏది, దాని విధానం ఏమిటో నాకు వివరించండి అని అడుగగా శివుడు ఇలా చెప్పాడు. పూర్వం కుండినం అనే పట్టణంలో చారుమతి అనే భక్తురాలు ఉండేది. ఆమె భర్త, అత్తమామలను, ఇంటిని ఎంతో భక్తితో, శ్రద్ధగా చూసుకునేది. ఒకరోజు చారుమతి కలలో వరలక్ష్మీదేవి కనిపించి, నన్ను పూజిస్తే నీ కోరికలు నెరవేరుతాయి అని చెప్పింది. చారుమతి తన కలను తన భర్తకు, అత్తమామలకు చెప్పింది. వారంతా సంతోషించి ఆమెకు వరలక్ష్మీ వ్రతం చేయమని చెప్పారు. అప్పుడు చారుమతి శ్రావణమాసంలోని శుక్రవారం నాడు వరలక్ష్మీదేవిని పూజించింది. ఆ పూజలో పాల్గొన్న వారందరూ సంతోషంతో, వరలక్ష్మీదేవి అనుగ్రహంతో, సుఖసంతోషాలతో జీవించారు.